హలో ఆల్. రాగి అంబలి ఒకటే ఇంగ్రీడియంట్ తోటి ఏం పెద్ద పనక్కర్లేదు. చాలా హెల్తీ హిమోగ్లోబిన్‌కి, బోన్ హెల్త్‌కి నేనెలా చేస్తానో చూపిస్తాను. నేనైతే ఈ విజయ రాగి ఫ్లోర్ వాడతాను. మీరు కావాలంటే ఇంట్లోది కూడా తీసుకోవచ్చు. 3 స్పూన్స్ తీసుకొని దాంట్లో మీరు కొంచెం వాటరేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. కొంచెంగా జారుడుగా. ఈ బ్యాటర్ ఇది మన బ్యాటర్ బేసికల్లీ. సో, దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఓవర్‌నైట్ ఉంచుతాను. సో, ఇప్పుడు పక్కన చూపిచ్చేది అది ఓవర్‌నైట్. సో, మనం పెరుగు తోడు వేసినట్టుగానే సేమ్ కొంచెం నేను దీంట్లో కలుపుకుంటాను. సో దట్ నేను ఆ ఫెర్మెంటేషన్ దీంట్లోకి ఫాస్ట్‌గా అవ్వడానికి సేమ్ అదే ప్రాసెస్. సో, సేమ్ పెరుగులాగానే ఓవర్‌నైట్ పెట్టాలి. అండ్ దెన్ ఆ ఓవర్‌నైట్ పెట్టిన దాంతో నెక్స్ట్ డే మార్నింగ్ నేను జావా చేస్తాను. సో, మీరు చూడొచ్చు ఇది ఫెర్మెంట్ అయింది. పైన బబుల్స్ కూడా కనిపిస్తున్నాయి ఫెర్మెంటేషన్‌కి. సో, దీన్నేం చేయాలంటే ఒక థిక్ బాటమ్ ఉన్న పాన్ తీసుకొని దాంట్లో ఒక 1 ½ గ్లాస్ వాటరేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అది చక్కగా మంచి 100 డిగ్రీస్ టెంపరేచర్ వచ్చి బాగా బబుల్స్ వచ్చి బాయిల్ అయ్యే వరకు. సో, అప్పుడు ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఓవర్‌నైట్ ఫెర్మెంట్ చేసిన బ్యాటర్‌నేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ వెయిట్ చేసుకొని సాల్ట్ అనేది కంప్లీట్‌లీ ఆప్షనల్. మీకంత పుల్లగా అలా నచ్చకపోతే కొంచెం ఏసుకోవచ్చు. సో, దెన్ వన్స్ 10 మినిట్స్ తర్వాత థిక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయిపోయాక